సరి అయిన మార్గములో సరి అయినటువంటి ఉద్దేశముతో నడవటానికి కావలసినటువంటి ప్రతి ఒక్క సహాయము దేవుడు చేసి తన నమ్మకత్వమును మన పట్ల జరిగించాడు. ఎందుకంటే ఒక తప్పుడు ఆలోచన, ఒక చెడు ఆలోచన, ఒక స్వార్థపూరితమైనటువంటి ఏ అడుగైనా దేవుని వారలారా నిజంగానే ఈరోజున్న మన స్థితిని మనం పొంది ఉండేవారము కాదు. గాడ్ హ్యాస్ బీన్ ఫెయిత్ఫుల్ ఇన్ గైడింగ్ అస్. ఎలాంటి విషయంలో మనము ఎలా నడుచుకోవాలో, ఎక్కడ తగ్గించుకోవాలో, ఎక్కడ ప్రోత్సహించాలో, ఎక్కడ హెచ్చరించాలో, ఎక్కడ సహాయం చేయాలో, ఎలా ప్రతి ఒక్కరిని ప్రభు కొరకు సిద్ధపరచాలో, మలచాలో, ఇవన్నీ విషయాల్లో దేని వారలారా ఇది మానవ జ్ఞానముతో జరిగింది కాదు. దేవుడు ఆయన నమ్మదగిన వాడు గనక మనల్ని నడిపించే విషయంలో ఆయన నమ్మకమైనటువంటి సలహాలు, సూచనలు, సరి అయినటువంటి ఉద్దేశాలను మన హృదయాల్లో నాటుతూ వచ్చాడు. He has been guiding us. త్రొట్టిల్లుతున్నటువంటి సమయాల్లో ఆయన వాక్యము ద్వారా నిలబెడుతూ, భయపడుతున్నటువంటి సందర్భాల్లో ఆయన వాక్యము ద్వారా బలపరుస్తూ, కృంగిపోతున్నటువంటి సమయాల్లో ఆయన మనలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను తీసివేసి బలపరుస్తూ, గాడ్ హ్యాస్ నాట్, ఆయన ఎన్నడూ కూడా మనల్ని వదలక అద్భుతమైన తన కార్యాలను నెరవేర్చటానికి మనందరిని కూడా వాడుకున్నాడు. దీనివల్ల ఆయన గనక సరి అయిన దారిలో మనల్ని నడిపించకపోతే, మీరు వచ్చేసారు ఇక మీకు నచ్చింది చేసుకునండి, మీతో అయితే చెయ్యండి లేకపోతే లేదని మనల్ని దేవుడు వదిలేసి ఉంటే ఈ 20 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఈరోజు మనం చూస్తున్న ఆనంద సమయము ఉండేది కాదు. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. మనుషులు ఎంతోమంది విడిచిపెట్టారు. ఎన్నో సందర్భాల్లో ఎన్నో పరిస్థితులు మనల్ని బలహీనపరిచాయి. కానీ దేవుడు బలపరుస్తూ వచ్చాడు. ఆయన ఎప్పుడు బలహీనపరచలేదు. ఆయన ఎప్పుడు బలహీనపరచలేదు. అలాగే భయపడకుండా మనము నిలబడటానికి ఎవరు విడిచినా ఆయన మాత్రము విడువక మనల్ని సరి అయినటువంటి దారిలో నడిపించినటువంటి నిజమైనటువంటి నాయకుడు. అందుకే ఆయనే మనల్ని నడిపించాడు. ఏ పని నిమిత్తమై